క్రైస్తవుని. పేపర్ ఇచ్చారు, వెంటనే నేను ముందు కళ్ళు మూసుకొని పేపర్కి ఒక సిలువ, పెన్నుకు ఒక సిలువ, నాకు ఒక సిలువ, 3 సిలువలు వేసే లోపల పక్కన ఉన్న మూర్తి గారు వీళ్ళిద్దరు కూడా ఆయన పేపర్ ఈయన పేపర్ తీసుకుని వచ్చారు. అరే ఏదో మంత్రం వేసాం మాకు కూడా వేయాలి, ఇద్దరు అనిలు పాపం. ఆ ప్రార్థన అంతంత మాత్రం. సరే ఈ పేపర్కి ఒక సిలువ, ఆ పేపర్కి ఒక సిలువ వేసే లోపల ఇటువైపు ఉన్న మూర్తి గారు డైనోసార్ లాగా నా ముఖంలో ముఖం పెట్టాడు. మళ్ళీ అడిగిన ఏమిరా మూర్తి అన్న, తల దగ్గర ఏదో చేసుకున్నాం మాకు కూడా చేయాలి. నేనేం చేశాను, 2 చేతులతో ఈయన ఒక సిలువ, ఆయన ఒక సిలువ వేసి కూర్చున్నానండి. 120 ప్రశ్నలు ఉన్నాయన్నమాట. అప్పుడే కాలేజీ నుంచి వచ్చాను కాబట్టి సబ్జెక్ట్ ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కొక్కటి టిక్ చేయడము స్తోత్రం అన్నాం, టిక్ చేయడం స్తోత్రం అన్నాం. ఒక 90 దాకా కరెక్ట్గా పెట్టే లోపల కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 90 దాకా అంటే జాబ్ కొట్టేస్తాం. ఉండేది 600 మంది కదా, మిగతా వాళ్ళు మన ప్రాంతంలో వెళ్ళిపోయారు. దేవుడి స్తోత్రం కలిగి అంటే 600 మంది రాస్తున్నాం. మెల్లగా కాలు మీద కాలేసి అనుకున్నాను, ఫస్ట్ జీతానికి పోటీలో బట్టలు కొనుక్కుందాం, నెక్స్ట్ జీతం దేవుడికి ఇద్దాం. అవసరం తీరిపోయిందిగా అనేసి నేను ఒక్కొక్కటి టిక్ చేస్తా. ఆ సమయంలో నేను మూర్తి నా దాంట్లో మేమిద్దరం కలిసి మా సీనియర్ దాంట్లో చూసుకునే లోపల, అరే నాకు 2 కూతురు రా, జాబ్ వచ్చేసిందిరా, లైఫ్ సెటిల్ రా అంటున్నాడు ఆయన. అప్పుడే అందులో ఒక ఇన్సులేటర్ ఒక మేడం వచ్చింది. ఆమె ఒక మాట చెప్పిందండి. ఏం చెప్పిందంటే, మీలో చాలా మంది పల్లెటూరు నుంచి వచ్చిన్నారు అని. మేము అడిగాం, మీకెలా తెలుసు మేడం అని అడిగాం. మీ ముఖాలు చూసి తెలుస్తుందిరా, ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి, చూసి రాసిన వాళ్ళందరూ బయలుదేరిపోతున్నాము అని. అదే లోపల ఈ సీనియర్ మమ్మల్ని చూశాడు, మీ ఇద్దరిని చూస్తా ఉంటే కన్ను కొట్టుకుంటా ఉందిరా. ఏం చెప్పిపోయి దరిద్రమైన ఆలోచన వచ్చింది ఎవరు? అప్పుడు మళ్ళీ గుర్తొచ్చారు. ఎవరో చెప్పండి గట్టిగా. కూడా అంతే కదండి. ఒకసారి ఆగి కూడా మాట్లాడుతున్నాను. అవసరం ఉన్నప్పుడు ఉపవాసాలు, అవసరం ఉన్నప్పుడు గంటలు ప్రార్థన చేసి దేవుడి కృప చూపించి కనికరించిన తర్వాత ఎంతమంది సంఘానికి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు లేదు, దేవుడి కృపను పోగొట్టుకున్న వారు లేదు, దేవుడి ప్రేమను తృణీకరించిన వారు లేదు. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చారు నాకు దేవుడు. మళ్ళీ కాలు మీద కాలు చేసి, ప్రభా ఫస్ట్ జీతం నీకే, నెక్స్ట్ జీతం నాకే. ప్రభా తప్పైపోయింది ప్రభా, ఇంకెప్పుడు మోసం చేయను ప్రభా, ప్లీజ్ చేసే అన్నా ఉంటే ఇంకొక ఇన్సులేటర్ వచ్చాడు, ఆ కెమెరాలకి ఇంకా కనెక్షన్ లేదు అన్నాడు. ఉద్యోగం వచ్చేసిందండి, దేవుడి స్తోత్రం కలిగింది. హైదరాబాద్ 5 సంవత్సరాలు ఉద్యోగం చేశాను నేను. గల్లీ తెలిసి నాకు ఇక్కడ అంతా కూడా ఉద్యోగం వచ్చేసింది. 2700 రూపాయల జీతాన్ని జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి అది 17,500 రూపాయలు అయింది. ఆ టైంలో జయలలిత గారు వచ్చారు హైదరాబాద్కి, ఆమె సీఎంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అడిగి, ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది, 108, 104 తమిళనాడులో పెట్టాలనుకుంటున్నాం అంటే, మొత్తం అక్కడ 5,000 మంది పనిచేస్తున్నారు, తమిళ దేశం మమ్మల్ని అందరినీ తమిళనాడు పంపించారు. అక్కడ నుంచి దేవుడు నాకు విదేశాలకు ఉద్యోగాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ మెడికల్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తా ఉన్నాను. హెచ్ఓడీలు అయ్యాను. ఫస్ట్ నెల జీతం వచ్చిన తర్వాత మా హెచ్ఆర్ ఫోన్ చేశాడు. ఫస్ట్ టైం జీతం వచ్చింది కదండి, మంత్లీ జీతం వస్తుంది కనుక మీరు ఏటీఎం వెళ్ళి చెక్ చేసుకుని రండి అని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళానండి. ఏటీఎం దగ్గరికి వెళ్ళాను, ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏటీఎంలో పెట్టానండి. ఏటీఎంలో పెట్టి తీశాను. ఆ బ్యాలెన్స్ చూసుకున్నాను. చూసుకున్న తర్వాత ఆ బ్యాలెన్స్ చూస్తే దాంట్లో ఏముందంటే 1, 10, 100, 1000. నాకు కొంచెం మ్యాథ్స్ రాదు. మళ్ళీ ఇదేదో ప్రాబ్లంగా ఉన్నట్టుంది, జైలు వేసేస్తారేమో, అందరి జీతం మనకు పడిపోయినట్టుంది. మళ్ళీ 1, 10, 100, 1000 అంటే తల తిరిగింది నాకు. ఒకసారిగా మెల్లగా ఫోన్ తీసుకుని హెచ్ఆర్ కాల్ చేసి, సార్ ఐ డోంట్ నో ఎనీథింగ్ సార్, నాకు దీనికి ఏ సంబంధం లేదు సార్, ఎక్కువ డబ్బులు పడిపోయినట్టున్నాయి. ఏంటి సార్ అంటే, నీకు కూడా ఉద్యోగం ఇచ్చినది నీ జీతం అలా అన్నాడు. లక్షల రూపాయల జీతం దేవుడు ఇచ్చాడు. దేవుడి కృపను బట్టి విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా దేవుడు పిలిస్తే, దేవుడి యొక్క పరిచర్య కొరకు, దేవుని సేవకు వచ్చేంత వరకు, దేవుడి సేవకు నేను వచ్చేంత వరకు నా జీవితంలో ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగం లేకుండా లేనండి. ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఉన్నతమైనటువంటి ఉద్యోగం జీతాన్ని విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం నమ్మకంగా వచ్చిన తర్వాత చాలా మంది ఏమన్నారు తెలుసా పిల్లరా, అరే ఎంత కష్టపడితే ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వస్తే ఎంత దూరం వచ్చావు, ఎంత మంచి ఉద్యోగం వచ్చింది, ఈ దేశం నుంచి వెళ్ళిపోతే నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళగలవా అంటే, మీకు ఒక మాట చెప్పమంటారా? ఒక మాట చెప్పాడు అతను, మళ్ళీ నువ్వు వేరే దేశం వెళ్ళాలంటే వెళ్ళలేవరా అంటే, ప్రతి నెల ఒక దేశం వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి సేవకుడు ఒక మాట చెప్తున్నాను, తల్లిదండ్రులుగా మీరు దేవుడికి భయపడి లోబడి ఉండగలిగితే, దేవుడు మీ బిడ్డల్ని, మీ సంతతిని దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా?